వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆర్జీయూకేటీ వారు విడుదల చేసినటువంటి IIIT నోటిఫికేషన్ గురించి క్షుణ్ణంగా డీటెయిల్స్ తెలుసుకుందాం. ఆర్జీయూకేటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్. ఈ నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ని మనం ఒకసారి గమనిస్తే, ఈ నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 24, 2025న రిలీజ్ చేయడం జరిగింది. ఆన్లైన్ అప్లికేషన్స్ ఏప్రిల్ 27, 2025 ఉదయం 10 గంటల నుంచి స్టార్ట్ అవుతాయి. లాస్ట్ డేటు మనం అప్లై చేయడానికి చివరి తేదీ మే 20, 2025 సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంది. అటు తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, ఎవరైతే ఈ క్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్, అలాగే స్కౌట్స్, గైడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆర్జీయూకేటీ నూజివీడు క్యాంపస్ ఏలూరు డిస్ట్రిక్ట్లో జరుగుతుంది. ఈ క్యాప్ అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సనల్స్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను మే 28వ తారీఖు నుండి మే 29వ తారీఖు వరకు జరుగుతుంది. అలాగే స్పోర్ట్స్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషను అదే రోజు జరుగుతుంది. కాకపోతే మే 28 నుంచి మే 30 వరకు జరుగుతుంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారు, అలాగే భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 29/5/2025 జరుగుతుంది. ఎన్సీసీ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మే 29 నుండి మే 30 వరకు జరుగుతుంది. ఆ తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది జూన్ 5, 2025 టెంటేటివ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే వివిధ క్యాంపస్ ఆర్జీయూకేటీ వారి వివిధ క్యాంపస్కి సెలెక్ట్ అయినటువంటి సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఏ డేట్లో జరుగుతుందో ఇక్కడ ఇచ్చారు. నూజివీడు క్యాంపస్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 11, జూన్ 12వ తారీఖున జరుగుతుంది. అలాగే ఆర్కే వ్యాలీ యొక్క వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 11 నుంచి జూన్ 12 జరుగుతుంది. అలాగే ఒంగోలు క్యాంపస్ వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 13 నుండి జూన్ 14 జరుగుతుంది. అలాగే శ్రీకాకుళం క్యాంపస్కి సంబంధించిన సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జూన్ 16 నుండి జూన్ 17 వరకు జరుగుతుంది. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత జూన్ 30వ తారీఖున మనము ఆయా క్యాంపస్కి వెళ్ళి మనం మళ్ళీ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఉంటుంది. అయితే వీటికి ఆన్లైన్ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయడానికి వారి యొక్క వెబ్సైట్ ఇచ్చారు, www.rguk.in. ఇది మనం డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాము. ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది వారు ఇచ్చినటువంటి ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి అప్లికేషన్ ఫీ అనేది ఉంది, 300 రూపాయలు. అలాగే ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 200 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఎవరైనా ఇతర స్టేట్స్లో అంటే మిగతా మన ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాల్లో చదువుకున్న వారైతే అక్కడ పౌరసత్వం కలిగి ఉంటే వారి యొక్క అప్లికేషన్ ఫీ అనేది 1000 రూపాయలు ఉంటుంది. అలాగే ఎవరైతే ఈ ఎన్సీసీ, స్కౌట్స్, గైడ్స్, అలాగే క్యాప్ ఈ మొదలైనటువంటి క్వాలిఫికేషన్స్ని ఆన్లైన్ అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పి ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన వారు మనం ఎవరైతే సరే అప్లికేషన్ అనేది మనం సబ్మిట్ చేస్తామో వాళ్ళంతా కూడాను దానికి సంబంధించినటువంటి ఆ సాఫ్ట్ కాపీస్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. వాటితో పాటు ఎస్ఎస్సి హాల్ టికెట్స్, అలాగే వాటితో పాటు ఎస్ఎస్సి హాల్ టికెట్, స్టూడెంట్ ఫోటోగ్రాఫ్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ మొదలైనవన్నీ కూడా సాఫ్ట్ కాపీస్ అనేవి ఆన్లైన్ అప్లికేషన్లో మనం పొందుపరచాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రొఫార్మర్స్ కూడాను మనకి ఆర్జీయూకేటీ www.rguk.in వెబ్సైట్లో ఇవ్వడం అనేది జరిగింది. అవి ఒకసారి చెక్ చేసుకుని మనము ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే, క్యాండిడేట్స్ కంపల్సరీగా ఈ 2025వ సంవత్సరంలో ఎస్ఎస్సి కంప్లీట్ చేయబడి ఉండాలి. అది స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్సి కావచ్చు. 2025లో ఎస్ఎస్సి పాస్ అయి ఉండాలి. ఎస్ఎస్సి రాసి కూడా రిజల్ట్స్ రాకపోతే ఆ రిజల్ట్స్ అనేది మే 20 లోపు వచ్చేస్తాయి అనుకుంటే అటువంటి వారు మాత్రమే అప్లై చేయడానికి అర్హత ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చదివి ఉండాలి. ఎవరైనా అదర్ స్టేట్లో చదివి ఉంటే వాళ్ళకి సూపర్ న్యూమరీ సీట్స్ ఒక 25% సీట్కి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మొత్తం 4 క్యాంపస్లకి 1100 సీట్లు, ఒక్కొక్క క్యాంపస్కి 1100 సీట్లతో కలిపి మొత్తం 4400 సీట్స్ అనేవి IIIT సీట్స్ అనేవి ఉన్నాయి. ఇందులోనే 10% సూపర్ న్యూమరీ సీట్స్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి కేటాయించడం అనేది జరిగింది. అయితే ఈ పీయూసీ మరియు బీటెక్లో ఎవరైతే జాయిన్ అవుతారో వారు
ఎస్ఎస్సి మరియు దానికి ఈక్వాలెంట్ ఎగ్జామినేషన్ అనేది 2025లో పాస్ అయి ఉంటారు. వాళ్ళు ఒకవేళ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్కూల్స్లో చదువుకున్నట్లయితే వాళ్ళకి 4% ఆఫ్ డిప్రివేషన్ స్కోర్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. అంటే 100 మార్కులకి ప్రతి 100 మార్కులకి 4 మార్కుల స్కోర్ అనేది వారికి యాడ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మార్క్స్ రీవెరిఫికేషన్ కానీ రీవాలిడేషన్ కానీ పంపించినట్లయితే వారికి మరొక అవకాశం కూడా ఇచ్చారు. ఏంటంటే ఈ రీవెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వారికి కొత్తగా మార్కులు యాడ్ అయినా సరే ఏవైనా మార్కులు చేర్పులు ఉంటే వాటి యొక్క స్కాన్ కాపీ అనేది admissions@rgukt.in ఈ అడ్రస్కి ఈమెయిల్ చేయవలసి ఉంటుంది మే 20 లోపు. అంటే మాత్రమే కన్సిడర్ చేస్తారు. మే 20 లోపు పంపించిన వాళ్ళ సాఫ్ట్ కాపీస్ మాత్రమే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. మనం అప్లికేషన్ అనేది ఫిలప్ చేసేటప్పుడు మనం ఏ క్యాస్ట్కి చెందిన వారము అనేది అక్కడ కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఒకవేళ అలా మెన్షన్ చేయకపోతే మనల్ని ఓపెన్ కేటగిరీలో మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ పరీక్షల్లో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ అనేది www.rgukt.in అనే వెబ్సైట్లో వారు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అలాగే సెలెక్షన్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారాను SMS ద్వారాను వారికి తెలియజేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది మనకి రాకపోయినట్లుంటే దానికి RGUKT వారికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదని ముందే వారు తెలియజేశారు కాబట్టి మనమే థరోలీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి వెబ్సైట్ని. తర్వాత కౌన్సిలింగ్. ఈ కౌన్సిలింగ్ అనేది ఎక్కడెక్కడ కౌన్సిలింగ్ జరుగుతుందో ముందే పొందుపరచడం జరిగింది. మనం కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళాలి అనేది ఒరిజినల్స్ తీసుకెళ్లాల్సి ఉంటుంది కాబట్టి ఆ ఒరిజినల్ సర్టిఫికేట్ ఏవో తీసుకెళ్లాలో ఇందులో మనకు మెన్షన్ చేయడం జరిగింది. అవేంటంటే SSC, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఎకనామిక్ వెళ్ళి వీకర్ సెక్షన్ యొక్క EWS సర్టిఫికేట్ లేటెస్ట్ది, అలాగే లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ సంబంధించిన సర్టిఫికేట్, అలాగే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ క్యాప్ సర్టిఫికేట్, NCC, స్కౌట్స్, గైడ్స్ ఈ మొదలైనటువంటి సర్టిఫికేట్ ఒరిజినల్ పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. అలాగే అడ్మిషన్ ఫీ కింద ప్రతి ఒక్కరు కూడా 1000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అదే SC ST వాళ్ళకైతే 500 రూపాయలు ఉంటుంది. అంతేకాకుండా GIS గ్రూప్ ఇన్సూరెన్స్కి 1200 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీ వాళ్ళకి. అలాగే 1000 రూపాయలు కాషన్ డిపాజిట్ అనేది అందరూ కూడా తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే హాస్టల్ మెయింటెనెన్స్కి 1000 రూపాయలు కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా మొత్తం 4200 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. అదే SC ST వాళ్ళు అయితే 3700 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇలా మనం ఆ కౌన్సిలింగ్కి వెళ్ళేటప్పుడు కంపల్సరీగా మనం అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఏ అర్హతలు ఉన్నాయని అక్కడ ఫిలప్ చేసాము అప్లికేషన్స్. దానికి సంబంధించిన ప్రతి సర్టిఫికేట్ కూడాను ఒరిజినల్స్ మనం కౌన్సిలింగ్ టైం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ మనం తీసుకెళ్లిన సర్టిఫికేట్స్తో వాళ్ళు సంతృప్తి చెందకపోయినట్లయితే మన యొక్క క్యాండిడేచర్ ఆ సెలక్షన్ అనేది రద్దు చేయబడుతుందని తెలియజేయడం జరిగింది. తర్వాత ట్యూషన్ ఫీజు. ఈ ట్యూషన్ ఫీజు అనేది PUC వాళ్ళకి 45,000 రూపాయలు సంవత్సరానికి ట్యూషన్ ఫీ ఉంటుంది. అలాగే బీటెక్ వారికి అయితే 50,000 రూపాయలు ట్యూషన్ ఫీ మనం చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉన్నట్లయితే మనం ఈ ట్యూషన్ ఫీ అనేది చెల్లించాల్సిన అవసరం లేదు. మనం ఫీజు రీఎంబర్స్మెంట్కి అర్హత ఉండడానికి మనకి ఇన్కమ్ అనేది సంవత్సరానికి 2.5 లక్షల కంటే తక్కువ ఇన్కమ్ ఉంటే మనం ఈ ట్యూషన్ ఫీ అనేది ప్రభుత్వమే భరిస్తుంది. వారికి ఎవరైతే ప్రభుత్వం సూచించినటువంటి గైడ్లైన్స్ ఆధారంగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ట్యూషన్ ఫీ అనేది ఉండదు, ప్రభుత్వమే భరిస్తుంది. వారికి ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉంటుంది. ఎవరికైతే వారి యొక్క తల్లుల ఖాతాలో ఈ ట్యూషన్ ఫీ అనేది ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ పడతాయో వారు అమౌంట్ పడినటువంటి ఒక వీక్లోగా ఒక వారం రోజుల్లోగా వాటిని యూనివర్సిటీకి పంపించాల్సి ఉంటుందని ఇందులో తెలియజేశారు. ఎవరికైతే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఉండదో వారు కంపల్సరీగా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా మంత్లీ మెస్ ఛార్జెస్ 3,500 రూపాయలు మనం చెల్లించాల్సి ఉంటుంది. స్టూడెంట్కి సంబంధించి అదర్ స్టేట్కి సంబంధించినటువంటి స్టూడెంట్కి సంబంధించింది ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కాకుండా మిగతా రాష్ట్రాల్లో చదువుకుంటారో వారి యొక్క ట్యూషన్ ఫీ అనేది సంవత్సరానికి 1,50,000 ఉంటుంది. అదే ఇంటర్నేషనల్ NRI స్టూడెంట్లకి అయితే సంవత్సరానికి 3 లక్షల రూపాయలు ట్యూషన్ ఫీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళు కూడా ప్రతి నెల 3,500 రూపాయలు మెస్ ఛార్జెస్ చెల్లించాల్సి ఉంటుంది. మనం ఈ RGUKT IIIT సీట్ సాధించాక ఇందులో చదువుకోబోయేటువంటి కోర్స్ అనేది 6 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఉంటుంది. దీన్ని 2 భాగాలు అంటే 2 స్టేజెస్లో ఈ కోర్స్ అనేది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అవేంటంటే మొదటిది PUC ప్రీ యూనివర్సిటీ కోర్స్. ఇది 2 సంవత్సరాలు ఉంటుంది. ఇందులో మనకి MPC, MBPC మొదలైనటువంటి కోర్సెస్ అనేది ఆఫర్ చేస్తారు. ఈ కోర్స్ అనేది
మనం స్టేట్ బోర్డు సంబంధించి అలాగే సిబిఎస్ఈ వరకు సంబంధించి 2 రకాలుగా మనకి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, బయాలజీ, ఎలిమెంటరీ బయాలజీ మొదలైనటువంటి సబ్జెక్ట్స్ మనకి ఉంటాయి. అలాగే ఆ తర్వాత 4 సంవత్సరాల బీటెక్ ప్రోగ్రామ్ ఉంటుంది. మనం ఈ బీటెక్లో జాయిన్ అవ్వడానికి మనం పీయూసీలో మనకు వచ్చినటువంటి మెరిట్ ఆధారంగా ఇందులో మనకు సీట్స్ అనేది వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చి కొన్ని బ్రాంచెస్ ఏంటంటే కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ విత్ స్పెషలైజేషన్ ఇన్ ఏఐ అండ్ ఎంఎల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, అలాగే మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ మొదలైన కోర్సులు ఇందులో ఉన్నాయి. ఈ విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం 4 క్యాంపస్లు ఏంటంటే ఒంగోలు, ఆర్కే వ్యాలీ, నూజివీడ్, శ్రీకాకుళం మొదలైనటువంటి ఈ 4 క్యాంపస్లో ఉండే ట్రిపుల్ సీట్లలో మనకి ట్రిపుల్ ఐటీ కోర్స్ అనేది మనం కంప్లీట్ చేయొచ్చు. పై విధంగా అర్హత ఉన్న వారందరూ కూడాను వీరైనంత ఎవరైతే ట్రిపుల్ ఐటీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారు ఆయా తేదీలకు అనుగుణంగా వారు అప్లై చేసుకోండి. ఈ వీడియో జాబ్స్ మరియు వివిధ రకాల నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.